నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కోదండరామపురం బీసీ కాలనీలో వినాయక ఉత్సవంలో జరిగినటువంటి బాణసంచా పేలుడులో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వినాయక ఉత్సవంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలుడు జరిగి పలువురు గాయపడడం విషాదకరమైన విషయం అన్నారు. గాయపడిన వారిలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందడం కలిచివేసిందని తెలిపారు. మృతుని కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉత్సవాల్లో భారీ క్రాకర్స్ వినియోగం తగ్గించుకోవాలని, ప్రాణాపాయం లేని బాణసంచా వాడేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు సోమిరెడ్డి. ఈ వినాయక చవితి వినాయక నిమజ్జనం మనుబోలు పంచాయతీ బీసీ కాలనీలో వాళ్ళు భారీగా గ్రాండ్గా చేసుకున్నారు. ఒకటేంటంటే ఈ కూటమి ప్రభుత్వం రావటం ప్లస్ నేను గెలవటం ఇవన్నీ ఆనందంలో చేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు తెచ్చిపెట్టిన క్రాక్ స్టాక్ ఉండింది. వీళ్ళు కాల్సిన ఆకాశం అది పైన పోయేసేసి ఆ కరెంటు వైర్లకు తగిలి రివర్స్ వచ్చి ఆ స్టాక్ మీద పడింది. బ్లాస్ట్ అయిపోయింది. బాంబ్ బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అయిపోయింది. 5-6 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒక కుర్రోడు పాపము 14 ఏళ్ల కుర్రోడు చనిపోయినాడు. అక్కడ పంగిలి గ్రామం, బాలాయపల్లి మండలం, అరౌండ్ 14 ఇయర్స్ వాళ్ళ బంధువుల ఇళ్ళ కోసం వచ్చాడు ఈ తిరునాళ్ళ కోసం. ఆ అబ్బాయి చనిపోయినాడు. 7 మంది హాస్పిటల్లో ఉన్నారు. 4 నారాయణలో ఉన్నారు, 1 మెడికవర్లో ఉన్నారు, 2 గూడూరు హాస్పిటల్స్లో ఉన్నారు. దాదాపు 15 మందికి గాయాలై ఇంట్లో ఉంటారు. 23 మందికి మంచి గాయాలు తగిలినాయి. ఇది దురదృష్టం. నేను అందుకే చెప్పా, అయ్యా నా ప్రచారంలో కూడా నా కోసం వాళ్ళు గ్రాండ్గా టపాసులు కాలుస్తుంటే వద్దయ్యా, ఎవరొకరు ఒక గేట్ వాంగ్ తగలబడిపోయింది మా టైంలోనే. నా మీద 2 సార్లు ఇక్కడ పడింది, 2 సార్లు పుండు పడిపోయింది. ఆకాశం వచ్చి పైన పడి ఎవరికైనా ప్రమాదం. చిన్న బిడ్డలు ఉన్నారు.